హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇది మా ఇంట్లో పెరిగిన గుంట గరగర ఆకు, భృంగరాజ్ మొక్క అంటారు కదా, అదే ఇది వాష్ చేసుకొని కరివేపాకు కూడా వేస్తున్నాను. వాష్ చేసుకొని ఒక 1-2 స్పూన్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మొన్న మా చెల్లి రిసెప్షన్లో ఈ మందార పూలు దొరికాయి. అవి హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఇంటికి రాగానే పారాషూట్ ఆయిల్లో నానబెట్టాను. అది కూడా వేస్తున్నాను. బాగా కాగాలి ఆయిల్. భృంగరాజ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా మంచిగా బాయిల్డ్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ కంటే ఎక్కువగా వెయిట్ చేయొద్దు. కలుపుతూ ఉండాలి. గ్రీన్ కలర్గా అవుతుంది ఆయిల్. ఇప్పుడు మనం మెంతులు గ్రైండ్ చేసుకోవాలి. డైరెక్ట్ మెంతులే వేసుకోవాలి, దాన్ని హీట్ చేయొద్దు. ఇంకొంచెం పారాషూట్ ఆయిల్ వేసి మెంతుల పౌడర్ కూడా వేస్తున్నాను. పూర్తిగా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం గరుకుగా ఉంటే చాలు. ఇలా మొత్తం హీట్ అవ్వాలి. ఎల్లో కలర్ రాగానే తీసేయాలి. ఇది ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసుకున్నాను. హెయిర్ ఆయిల్ స్ట్రెయిన్ చేసుకొని ఫస్ట్ వేరే గిన్నెలో వేసుకోండి. ఇది మొత్తం పూర్తిగా చల్లారాక బాటిల్లో వేసుకోవాలి. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఈ హెయిర్ అంతా మా పాప రియల్ హెయిర్.